Good afternoon, students. Today in this class we are going to discuss about average velocity, instantaneous velocity. Average velocity, instantaneous velocity. So దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీన్ని ఇనీషియల్ పాయింట్ అంటాం. ఇనీషియల్ పాయింట్. దీన్ని ఫైనల్ పాయింట్ అంటాం. ఈ ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి మొత్తం 10 మీటర్స్ ఉందనుకుందాం. జాగ్రత్తగా వినాలి. మొత్తం ఎన్ని మీటర్స్ ఉంది? 10 మీటర్స్ ఉంది. ఈ ఏ నుంచి బి వరకు వెళ్ళడానికి టోటల్ 4 సెకండ్స్ పట్టింది అనుకుందాం. మొత్తం ఎంత టైం పట్టింది? 4 సెకండ్స్. సో దీన్ని 0 సెకండ్స్ అంటే బాడీ టైం స్టార్ట్ అవ్వగానే బాడీ మూవ్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. కాబట్టి స్టార్టింగ్ కాబట్టి దాన్ని ఏమంటున్నాం? 0 సెకండ్స్. దీన్ని ఫస్ట్ సెకండ్ అందాం. దీన్ని సెకండ్ అందాం. ఇది ఫస్ట్ సెకండ్, ఇది సెకండ్. దీన్ని థర్డ్ సెకండ్ అందాం. ఇంక ఇదంతా 4th సెకండ్. 0 సెకండ్ నుంచి ఫస్ట్ సెకండ్కి బాడీ 1 మీటర్ ట్రావెల్ చేసింది అనుకుందాం. ఫస్ట్ సెకండ్ నుంచి సెకండ్ సెకండ్కి 2 మీటర్స్ ట్రావెల్ చేసింది అనుకుంటాం. సెకండ్ సెకండ్ నుంచి థర్డ్ సెకండ్కి 3 మీటర్స్ ట్రావెల్ చేసింది అనుకుంటాం. థర్డ్ సెకండ్ నుంచి 4th సెకండ్కి 4 మీటర్స్ ట్రావెల్ చేసింది అనుకుంటాం. సో ఈ విధంగా ఒక బాడీ ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్ వరకు ట్రావెల్ చేసింది. ఓకేనా? అలా ట్రావెల్ చేసినప్పుడు యావరేజ్ వెలాసిటీని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి మధ్య ఎంత టోటల్ డిస్ప్లేస్మెంట్ అయితే ఉందో ఆ టోటల్ డిస్ప్లేస్మెంట్ని ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్ వరకు వెళ్ళడానికి ఎంత టోటల్ టైం అయితే పడుతుందో ఆ టోటల్ టైంతో డివైడ్ చేస్తాం. అలా డివైడ్ చేసినప్పుడు వచ్చేటువంటి దాన్నే యావరేజ్ వెలాసిటీ అంటాం. ఓకేనా? సో యావరేజ్ వెలాసిటీ మీన్స్ the total displacement divided by total time is called average velocity. Tell me, what is average velocity? The total displacement divided by total time is called average velocity. రాస్తాను నేను. The total displacement divided by total time is called average velocity. ఇక్కడికి వద్దాం. వాట్ ఈస్ దిస్? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీలో మనం టోటల్ టైంని కన్సిడర్ చేసాం. అంటే 0 సెకండ్స్ నుంచి 4 సెకండ్స్ వరకు టోటల్ టైము కన్సిడర్ చేసాం. కానీ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీలో మనం టోటల్ టైం తీసుకోకుండా ఏదో పర్టిక్యులర్ టైమే తీసుకుంటాం. పర్టిక్యులర్ టైం తీసుకుంటాం. సపోజ్ నేను సెకండ్ తీసుకుంటాను. బాడీ ట్రావెల్ చేసింది, అలా జర్నీ స్టార్ట్ చేసిన తరువాత కరెక్ట్గా సెకండ్ అప్పటికి దానికి ఎంత వెలాసిటీ ఉందో చెప్తే దాన్ని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటాం. సో మనం వెలాసిటీని పర్టిక్యులర్ టైం దగ్గర క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఏమంటాం? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటాం. అంటే టోటల్ టైము కన్సిడర్ చేయకుండా ఏదన్నా పర్టిక్యులర్ టైం తీసుకుంటాం. అది ఫస్ట్ సెకండ్ కావచ్చు,
సెకండ్ కావచ్చు, థర్డ్ సెకండ్ కావచ్చు. పర్టికులర్ టైం దగ్గర వెలాసిటీని కానీ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటాం. ఓకే, డెఫినేషన్ ఎలా రాస్తాం? ద వెలాసిటీ at a particular instant of time. Particular instant of time is called instantaneous velocity. Instantaneous velocity. ఓకే, సో యావరేజ్ వెలాసిటీలో అయితే మనం టోటల్ టైంని కన్సిడర్ చేస్తాం. అదే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీలో అయితే పర్టికులర్ టైమే తీసుకుంటాం. అంటే ఎయిదర్ 1 సెకండ్ ఆర్ 2 సెకండ్ ఆర్ థర్డ్ సెకండ్. వీ క్యాలిక్యులేట్ ద వెలాసిటీ అట్ ఏ పర్టికులర్ ఇన్స్టాంట్ ఆఫ్ టైమ్. దట్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఓకే, లిసన్ టు మీ. యావరేజ్ వెలాసిటీని ఎప్పుడు 2 టైమ్ ఇంటర్వల్స్ మధ్య క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, నేను ఏని ఇనీషియల్ పాయింట్ అన్నాను, బిని ఫైనల్ పాయింట్ అన్నాను. యావరేజ్ వెలాసిటీని ఏ నుంచి బి వరకే కదా క్యాలిక్యులేట్ చేసాం. కాబట్టి యావరేజ్ వెలాసిటీ ఆల్వేస్ డిటర్మిన్ బిట్వీన్ 2 టైమ్ ఇంటర్వల్స్. బట్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ we determined at a particular instant of time. ఏదో ఒక్క టైం దగ్గర మాత్రమే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. అదే యావరేజ్ వెలాసిటీని మాత్రం 2 టైమ్ ఇంటర్వల్స్ మధ్య క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, యావరేజ్ వెలాసిటీ క్యాలిక్యులేటెడ్ between 2 time intervals. But instantaneous velocity calculated at a particular instant of time. At a particular instant of time. ఒక్క టైం దగ్గర మాత్రమే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్, ఈ యావరేజ్ వెలాసిటీని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని డిస్టెన్స్ టైం గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తాం. నిన్న క్లాస్లో మనం యూనిఫామ్ మోషన్ని, నాన్ యూనిఫామ్ మోషన్ని డిస్టెన్స్ టైం గ్రాఫ్లో రిప్రజెంట్ చేశాం కదా. అలానే ఈ యావరేజ్ వెలాసిటీని, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని కూడా డిస్టెన్స్ టైం గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలి. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే చూడండి, డిస్టెన్స్ టైం గ్రాఫ్లో డిస్టెన్స్ని వై యాక్సిస్ మీద తీసుకుంటాం, టైంని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం. తీసుకొని గ్రాఫ్ గీస్తే ఇక్కడ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంది కదా, ఇంక్రీజ్ అవుతూ ఉంది కాబట్టి మనకి గ్రాఫ్ ఇలా వస్తుంది. ఈ గ్రాఫ్లో యావరేజ్ వెలాసిటీని ఎప్పుడు 2 టైమ్ ఇంటర్వల్స్ మధ్య క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఒక టైం ఇంటర్వల్ ఇక్కడ తీసుకుంటాం, ఇంకొక టైం ఇంటర్వల్ ఇక్కడ తీసుకుంటాం. కాబట్టి ఆ ఏ బీల్ని ఇలా జాయిన్ చేస్తాం. ఆ లైన్కి స్లోప్ తెలుసుకుంటే యావరేజ్ వెలాసిటీ వస్తుంది. ఈ లైన్కి స్లోప్ తెలుసుకుంటే యావరేజ్ వెలాసిటీ వస్తుంది. ఇక్కడ చూద్దాం, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి డిస్టెన్స్ టైం గ్రాఫ్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే వై యాక్సిస్ మీదేమో డిస్టెన్స్ని, ఎక్స్ యాక్సిస్ మీదేమో టైంని తీసుకుంటాం. వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి గ్రాఫ్ ఇలానే వస్తుంది మనకి. అయితే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీలో పర్టికులర్ టైం దగ్గరే మనం వెలాసిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఉన్నట్టు 2 టైమ్ ఇంటర్వల్స్ అక్కడ ఉండవు.
ఒకే ఒక టైం ఇంటర్వల్ ఉంటుంది. సపోజ్ ఈ పాయింట్ అనుకుందాం. ఆ టైం ఇంటర్వల్ దగ్గర మనం ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని డిటర్మిన్ చేయాలి అంటే దీని దగ్గర మనం ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తాం. ఆ విధంగా ట్యాంజెంట్ డ్రా చేసి ఆ ట్యాంజెంట్కి స్లోప్ని కనుక్కుంటాం. స్లోప్ని కనుక్కుంటే అదే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అవుతుంది. నెక్స్ట్ దీనికి ఫార్ములా రాయాలి. యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి? యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా యావరేజ్, వెరీ గుడ్, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. టోటల్ డిస్ప్లేస్మెంట్ని డెల్టా ఎస్ అంటాం, టోటల్ టైంని డెల్టా టీ అంటాం. కాబట్టి యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా డెల్టా ఎస్ బై డెల్టా టీ. డెల్టా ఎస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడి నుంచి దీని మీదకి ఒక లైన్ డ్రా చేస్తాం, ఇక్కడి నుంచి దీని మీదకి ఒక లైన్ డ్రా చేస్తాం. దీన్ని S2 అంటాం, దీన్ని S1 అంటాం. S2లో నుంచి S1 అని కానీ తీసేస్తే డెల్టా ఎస్ వస్తుంది. అలానే ఇక్కడి నుంచి ఎక్స్ యాక్సిస్ మీద కూడా ఒక లైన్ డ్రా చేస్తాం, ఇక్కడి నుంచి దీని మీదకి ఇంకొక లైన్ డ్రా చేస్తాం. దీన్ని T2 అంటాం, దీన్ని T1 అంటాం. T2లో నుంచి T1 అని కానీ మైనస్ చేస్తే డెల్టా టీ వస్తుంది. ఆ రెండింటిని డివైడ్ చేసినప్పుడు యావరేజ్ వెలాసిటీని తెలుసుకోవచ్చు. కాబట్టి యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా డెల్టా ఎస్ బై డెల్టా టీ. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి అంటే లిమిట్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి? లిమిట్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ. ఇక్కడ రాస్తాను చూడండి. వి ఇన్స్టాంటేనియస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 యావరేజ్ వెలాసిటీ రాయాలి. యావరేజ్ వెలాసిటీ అంటే డెల్టా ఎస్ బై డెల్టా టీయే కదా. దీన్నే మళ్ళీ ఏం రాస్తాం మనం? డిఎస్ బై డిటి అని రాస్తాం. ఇది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి ఫార్ములా అవుతుంది. మరి డెల్టా టీ టెన్స్ టు 0 అని ఎందుకు తీసుకున్నామంటే యావరేజ్ వెలాసిటీలో అయితే 2 టైం ఇంటర్వల్స్ ఉంటాయి, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీలో అయితే ఒకే టైం ఇంటర్వల్ ఉంది. అంటే అర్థం ఏంటి? ఈ రెండు కూడా చాలా దగ్గరకు వచ్చేసి చాలా క్లోజ్గా అయ్యాయి అనుకోండి, అప్పుడు టైం ఏమైపోతున్నట్టు? ఈ రెండు దగ్గరకు వస్తూ ఒకనొక దగ్గర రెండు ఒకదాంతో ఒకటి మీట్ అయినప్పుడు టైం ఏమైపోయినప్పుడు 0 అయిపోయినట్టే కదా. అందువల్ల మనం డెల్టా టీ టెన్స్ టు 0 అంటాం అన్నమాట. డెల్టా ఎస్ బై డెల్టా టీ. ఆ డెల్టా ఎస్ బై డెల్టా టీని ఇక్కడ ఏమని రాసుకుంటున్నాం మనం? డిఎస్ బై డిటి అంటున్నాం. ఇది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి ఫార్ములా, ఇది యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. The magnitude of the instantaneous velocity is called instantaneous speed. సో దీంట్లో మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షను ఉంటుంది. నేను కేవలం మ్యాగ్నిట్యూడ్ని మాత్రమే తీసుకుంటే దాన్ని ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అంటాం. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్. ఇప్పుడు మీరు బైక్లోనో కార్లోనో బస్లోనో స్పీడోమీటర్లు చూసుంటారు. ఆ నీడిలు అటు ఇటు తిరుగుతూ మనం ఎంత వెలాసిటీతో ఎంత స్పీడ్తో వెళ్తున్నామో చూపిస్తూ ఉంటుంది. దాన్ని స్పీడోమీటర్ అంటాం. స్పీడోమీటర్లో చూపించే రీడింగ్ అంతా ఇన్స్టాంటేనియస్ స్పీడే అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది స్పీడోమీటర్లో చూపించేటువంటి దాన్ని ఇన్స్టాంటేనియస్ స్పీడ్ అని మాత్రమే అంటాం. చాలాసార్లు బిట్టు కూడా అడిగాడు, స్పీడోమీటర్లో మనకు కనిపించే వాల్యూని ఏమంటాం? ఆప్షన్ ఏ యావరేజ్ వెలాసిటీ, ఆప్షన్ బి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, ఆప్షన్ సి ఇన్స్టాంటేనియస్ స్పీడ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్ అని ఇస్తాడు. కాబట్టి స్పీడోమీటర్లో చూపించే రీడింగ్ ఏంటంటే కేవలం ఇన్స్టాంటేనియస్ స్పీడ్ మాత్రమే అవుతుంది.
స్పీడోమీటర్లో చూపించే రీడింగ్ అంతా కూడా ఏమవుతుంది? ఇన్స్టాంటేనియస్ స్పీడే అవుతుంది. యావరేజ్ స్పీడ్ అసలు చూపించదు స్పీడోమీటర్. మొత్తం చూపించేదంతా కూడా ఇన్స్టాంటేనియస్ స్పీడ్నే చూపిస్తుంది. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని ఎందుకు చూపించదు అంటే, మనం బైక్లోనో కార్లోనో వెళ్తున్నప్పుడు ఒకే డైరెక్షన్లో వెళ్ళం. డైరెక్షన్కి అటు ఇటు చేంజ్ చేస్తూ ఉంటాం. డైరెక్షన్ చేంజ్ అయితే వెలాసిటీ ఉండదు, కేవలం స్పీడే ఉంటుందన్నమాట. కాబట్టి స్పీడోమీటర్లో చూపించేదంతా కూడా ఇన్స్టాంటేనియస్ స్పీడే అవుతుంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, యావరేజ్ వెలాసిటీ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి ఈక్వల్ అవుతుందా? ఈక్వల్ అయితే ఏ కేసులో ఈక్వల్ అవుతుంది అని అడుగుతాడు. మన టెక్స్ట్ బుక్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఉంది. ఏంటంటే, యావరేజ్ వెలాసిటీ అనేది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి ఈక్వల్ అవుతుందా? అయితే ఏ కేసులో ఈక్వల్ అవుతుందో ఎగ్జాంపుల్ ఇమ్మంటాడు. సో యావరేజ్ వెలాసిటీ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి ఈక్వల్ అవుతుంది. రెండు కండిషన్స్ ఒబే చేస్తే యావరేజ్ వెలాసిటీ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి ఈక్వల్ అవుతుంది. ఏంటా రెండు కండిషన్లు అంటే, ఫస్ట్ కండిషన్, బాడీ కాన్స్టాంట్ వెలాసిటీతో వెళ్ళాలి. బాడీ ఎలా వెళ్ళాలి? కాన్స్టాంట్ వెలాసిటీతో వెళ్ళాలి. అంటే ఎప్పుడూ ఒకే వెలాసిటీతో వెళ్తూ ఉండాలి. రెండవ పాయింట్, స్ట్రైట్ లైన్లోనే వెళ్ళాలి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఎలా వెళ్ళాలి? స్ట్రైట్ లైన్లోనే వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ రెండు కండిషన్స్ ఒబే అవుతాయో అప్పుడు యావరేజ్ వెలాసిటీ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి ఈక్వల్ అవుతుందన్నమాట. ఓకేనా? ఏంటా రెండు కండిషన్లు? ఫస్ట్ కండిషన్, బాడీ కాన్స్టాంట్ వెలాసిటీతో వెళ్ళాలి. రెండో కండిషన్ ఏంటి? స్ట్రైట్ లైన్లోనే వెళ్ళాలి. ఈ రెండు కండిషన్స్ ఒబే అయినప్పుడు యావరేజ్ వెలాసిటీ దేనికి ఈక్వల్ అవుతుంది? వెరీ గుడ్, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి ఈక్వల్ అవుతుందన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ.